నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అసత్యాలు, అర్ధసత్యాలు, విషపు వ్యాఖ్యలు, ఒక వర్గంపై మరొక వర్గానికి ద్వేషం కలిగించే ప్రచారాలు, అబద్ధపు హామీలు, మంచినీళ్ళలా డబ్బు ఖర్చు. ఇంత కష్టపడ్డా ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల్లో కూడా ఫలితం దక్కలేదు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి విజయవంతంగా ప్రమాణ స్వీకారం చేశారు. 100 సీట్లు కూడా సాధించలేని పార్టీ 240 స్థానాలను ఒంటి చేత్తో గెలిపించుకున్న మోదీది నైతిక పరాజయం అంటూ తన అక్కస్సును వెలగక్కుకుంది. 10 ఏళ్ల పాటు అవినీతి, స్కామ్లు అనే మాటలకు తావివ్వకుండా అభివృద్ధి మంత్రంతో దేశ ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకువెళ్తున్నాడన్న ప్రధాని మోదీ వైఖరి పలు పాశ్చాత్య దేశాలకు కూడా నచ్చటం లేదని ఎన్నికల్లో బయటకు వచ్చిన విషయాలను బట్టి స్పష్టమవుతుంది. పైకి చిరునవ్వులు చిందిస్తూనే లోపలి నుంచి విషయాన్ని ఎక్కించేందుకు అవి కూడా ప్రతిపక్షాలకు సహకరించాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా భారతీయ భావాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు పాటుపడిన శక్తివంతులు అనేకులు. పాశ్చాత్య మీడియా, డబ్బు, థింక్ ట్యాంకులు, మేధావులు, ర్యాంకింగ్ సంస్థలు అన్నీ కలిసి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారి అబద్ధపు గోడలను బద్దలు చేసి తిరిగి బీజేపీ గెలిచింది. బీజేపీ సంపూర్ణ మెజారిటీ సొంతంగా తెచ్చుకోలేదని నిరాశపడే వారికి ఈ ఎన్నికల వెనుక ఏం జరిగిందో, ప్రధాని ఎంతటి శక్తివంతులతో తలపడి ఈ విజయాన్ని సాధించారో తెలుసుకోవడం అవసరం. ఇలా ఏ రకంగా చూసినా మోదీనే విజేత అనేది వాస్తవం. ఇవన్నీ ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించేందుకు విదేశీ మద్దతుతో మన ఘనమైన ప్రతిపక్షాలు చేసిన పనులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదే విదేశాలకు వెళ్లడం, భారత్లో ప్రజాస్వామ్యం దిగజారిపోతుంది కనుక విదేశాలు జోక్యం చేసుకొని కాపాడాలని విదేశీ గడ్డ మీద నుంచి విజ్ఞప్తులు చేయడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోయి ఉండరు. ఒక పథకం ప్రకారమే విదేశాలలో ఉన్న చీకటి శక్తులతో కలిసి కాంగ్రెస్ వంటి పార్టీలు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రకరకాల ప్రచారం చేశాయి. భారతీయ ప్రజాస్వామ్య క్రియాశీలతను, మాన్యతను సవాలు చేసేందుకు భారత్లో ప్రజాస్వామ్యం దిగజారిపోతుంది. మోదీ నియంత, పెరుగుతున్న అసహనం, ద్వేషం వంటి మాటలన్నిటినీ సాధారణీకరించడంలో ప్రతిపక్షాలు విజయవంతమయ్యాయి. వీటికి తోడుగా స్వీడన్కి చెందిన విడెం వంటి విదేశీ థింక్ ట్యాంకులు పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న అరాచకాలను విస్మరించి భారతదేశంలో ప్రజాస్వామ్యం ర్యాంకింగ్ను అట్టడుగున ఉంచే ప్రయత్నం చేశాయి. అంతేనా, భారత్పై ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా అని గోటికాడ నక్కలాగా వేచి ఉండే పాకిస్తాన్ కూడా ప్రధాని మోదీ నియంత కనుక రాహుల్ ప్రధాని అయితే పరిస్థితులు చక్కబడతాయంటూ వ్యాఖ్యానించే అవకాశాన్ని ప్రతిపక్షాలు అనడం కంటే కాంగ్రెస్ కల్పించిందనడం సమంజసం. అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికే దారి తీస్తాయని విశ్వసించే భారతీయులు అనాదిగా సెక్యులరిస్టులే. కనుకనే ఇన్ని మతాలు ఈ గడ్డ మీద ఎటువంటి సమస్య లేకుండా మనుగడ సాధించగలుగుతున్నాయి. మెజారిటీ ప్రజలను శాసిస్తున్నాయి. అయినప్పటికీ హిందువులు సహిస్తూనే వస్తున్నారు. అటువంటి ప్రజలు తమ హిందువులమైనందుకు గర్వపడకూడదట. అలా వారు తమ అస్తిత్వాన్ని ప్రకటించుకుంటే మైనారిటీలకు అన్యాయం చేస్తున్నట్టే. ఈ ఎన్నికలలో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందంటూ ప్రచారం జరగడానికి కారణము ఇదే. తమ మతమే అత్యున్నత మతమని, తమ మతంలో లేని వారంతా కాపీర్లని భావించే మైనారిటీలుగా చెప్పుకునే ఇస్లామిస్టులు, వీరికి మద్దతు పలికే సెక్యులరిస్టులతో 85 నుంచి 90% మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయినా ప్రస్తుత మోదీ కేబినెట్ లో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ నిలబెట్టిన మైనారిటీ అభ్యర్థికి బుద్ధి చెప్పినందుకు అతడికి ఓటు వేయనిది వారే అయినా తప్పు బీజేపీదే అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పంతాలో దూసుకుపోతూ ప్రపంచ యావనికపై తన ముద్ర వేస్తున్న భారత్ను నిలువరించడమే లక్ష్యంగా పనిచేస్తున్న విదేశీ శత్రులకు ఇక్కడ ప్రతిపక్షాల మద్దతు సంపూర్ణంగా లభించడంతో ప్రధాని మోదీపై భారత్లో పరిస్థితులపై బురద జల్లేందుకు మంచి అవకాశం కలిగింది. దీనితో భారత్కు వ్యతిరేకంగా చేసిన ప్రచారం రకరకాల రూపాంతరాలు సంతరించుకుంది. భారత్లో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోకుండా, అధికార పార్టీ వ్యతిరేక శక్తుల మాటల్లో సత్యమెంతో చూడకుండా అక్కడి విద్యావేత్తలు, వార్తాపత్రికలు తాము అనుకున్న కోణంలో వార్తాపత్రికల్లోనూ సోషల్ మీడియా వేదికలపైన ప్రచారం చేశాయి. భారత్లో ఏవో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ కొందరు యూట్యూబర్లు, ఎక్స్, ఫేస్బుక్ వంటి వేదికలపై లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగిన ఇన్ఫ్లుయెన్సర్స్ వారి ద్వారా ప్రచారం చేయించారు. అవినీతికి చోటు పెట్టకుండా అభివృద్ధి గురించి మాత్రమే యోచించి పనిచేస్తున్న వాటి ఆధారంగానే ఎన్నికలు విజయం సాధించే భారతీయ అస్తిత్వాన్ని నిలిపాయని అహారహం తప్పించే నరేంద్ర మోదీ అనే నాయకుడి పట్ల కలిగిన ద్వేషమే వారి చేత ఈ పనులు చేయిస్తుందని నిర్వివాదం. దిగజారుతున్న ప్రజాస్వామ్య ముసుగులో వీరు ప్రచారమంతా దిగజారిపోతున్న భారతీయ ప్రజాస్వామ్య పరిస్థితి ముసుగులో సాగింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వ్యాఖ్యలు చేయడం అన్నది కూడా
నిజమైన ఆందోళన అనిపించేలా చేశారు. పాశ్చాత్య దేశాలు ఈ పనులు చేశారంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఇంకా భారత్ వలస దేశం అనే భావనలో నుంచి బయటకు రాలేదు. ఇక్కడి మేధావులు కూడా అందుకు సహకరించారు. భారత్కి వ్యతిరేక ప్రచారాలు చేయడానికి, దేశంలో ఉన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపించే ఓటరును భయపెట్టడానికి విదేశీ శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశంలో ఉంటున్న రాజకీయ పార్టీలు సహకరించడమే అత్యంత హేయమైన విషయం. ఇందులో వాస్తవాలు భారతీయులకు తెలియనివి కావు. అధికార యంత్రాంగానికి తెలిసినా వారు సాధారణ వ్యాఖ్యలకు మించి చేయలేరు. విదేశీ శక్తులు తమ అభిప్రాయాలను ప్రకటించడమే కాదు, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ ప్రధానమంత్రి అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అంతర్జాతీయ కాన్ మార్కెట్ గ్యాంగ్ అంటూ విదేశీ శక్తులు ఆడుతున్న మైండ్ గేమ్స్ ని పట్టి చూపుతూ వారికి భారత్ లో అధికారంలో కొందరు వ్యక్తులు ఉండడం కావాలని, కానీ భారతీయ ఓటర్లు అందుకు భిన్నమైన తీర్పుని ఇస్తే వారు సహించలేరంటూ ఒక సందర్భంలో వివరించారు కూడా. సాధారణంగా అత్యంత సంయమనాన్ని, అప్రమత్తతను పాటించే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ USCIRF ను రాజకీయ ఎజెండా కలిగిన, పక్షపాత వైఖరి కలిగిన సంస్థ అని బహిరంగంగానే పేర్కొనడమే కాదు, భారతీయ ఎన్నికల ప్రక్రియలో అది జోక్యం చేసుకుంటుందంటూ ఆరోపించింది. తాజాగా USCIRF వెలువరించిన నివేదికలో భారత్ను ఆందోళన కలిగించే దేశంగా వర్గీకరించడమే కాదు, దానిని బర్మా, చైనా, క్యూబా, ఇరాన్, నికరాగువా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజకిస్తాన్, తుర్కిమెస్తాన్ సరసన తెలిపింది. అలా నిలిపిందంటేనే వాళ్ళ బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ రకమైన ప్రభావితం చేసే కార్యకలాపాలు బహిరంగంగా కావు, చర్చకు రావు. కానీ ఓట్ల లెక్కింపు రోజున ఒక్క రోజు ముందు భారత్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పాశ్చాత్య మీడియా సంస్థలకు, థింక్ ట్యాంక్లకు, మేధావులకు, విద్యావేత్తలకు లక్షలాది డాలర్లను ఎలా కుమ్మరించాయో బహిరంగమైంది. కులగణనే ట్రంప్ రికార్డ్ అని భావించిన రాహుల్ తన రాజకీయ భవిష్యత్తును కులగణపై పణంగా పెట్టి తన ప్రచారాన్నంతటినీ దాని ఆధారంగానే చేసుకున్నారు. ఇక దేశంలో ఇప్పుడిప్పుడే తలెత్తుతున్న హిందూ అస్తిత్వ భావనను ధ్వంసం చేసి తిరిగి వారిని కులాల వారీగా విభజించడం ద్వారా లబ్ధి పొందాలనేది వారి ఎత్తు. ఇదే పంతాను ఇతర ప్రతిపక్షాలు అనుసరించడం గమనించాల్సిన విషయం. దీని వెనుక ఉన్న విదేశీ ఇండాలజిస్ట్ జెఫాలాను ఈ భావనను ఒక పథకం ప్రకారం బహిరంగ వేదికపైకి తేగా ప్రతిపక్షాలు దానిని అందుకొని ప్రచారం చేశాయి. భారతదేశంలో గల అశోక యూనివర్సిటీలో త్రివేది సెంటర్ జఫార్లాకు తోడ్పడింది. వారు రూపొందించిన తప్పుల తడికల పరిశోధన నివేదిక వివాదాస్పదమయ్యాయి కూడా. ఒకవైపు కులమత భేదం లేకుండా అందరికీ సమానంగా లాభాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతుందన్న భావనను పెంచేందుకు భారత వ్యతిరేక శక్తులైన ISI గూఢాచారులు లేక అతివాద ఇస్లామిస్టులు వీరి ప్రదర్శనలు సహా రకరకాలుగా పాటుపడ్డాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి వ్యతిరేకంగా ఐరోపాలో ప్రచారం చేయడంలో విస్తృత సూక్ష్మ ఇతివృత్తాలను నిర్మించి వాటిని ప్రచారం చేయడంలో కొందరు మోదీ వ్యతిరేక భారతీయ మేధావులు కోట్లు సంపాదించి ఉంటారని అనడంలో అతిశయోక్తి లేదు కాబోలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ప్రపంచ రికార్డ్. ఎందుకంటే ఇది G7 దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 ఐరోపా యూనియన్ దేశాలలో ఓటర్ల కంటే 2.5% ఎక్కువని భారతీయ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎటువంటి అవకతవకలు, దుర్ఘటనలు జరగకుండా ఇంత భారీ ఎత్తున ఎన్నికలు నిర్వహించిన రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కూడా సిగ్గు అంటే ఏమిటో తెలియని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు ఓటింగ్ చేసిన వారిలో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కాగా మండు వేసవిలో 1.5 కోట్ల మంది పోలీసు, పారామిలిటరీ సిబ్బంది 44 రోజులలో 7 దశలలో ఎన్నికలు నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమించారు. దాదాపు 68,763 మంది పర్యవేక్షణ బృందాలు, 135 ప్రత్యేక రైళ్లు, 4 లక్షలకు పైగా వాహనాలు, 1,692 విమానాల రాకపోకల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు జరిగాయి. నిజానికి 140 కోట్ల మంది ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాపాడడంలో ఉన్న సంక్లిష్టతను, పరిణామాన్ని అర్థం చేసుకోకుంటే ఏ దేశం కూడా భారత్తో సరిసమానం కాదనే విషయం అర్థమవుతుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు భారత్లో ప్రజాస్వామ్యం లేదని ప్రచారం చేసి ఆందోళన చెందడంలో వాస్తవాన్ని ప్రజలు గుర్తించడం వారి బాధ్యతగా చెప్పొచ్చు. 2019లో గెలుచుకున్న 303 స్థానాల్లో బీజేపీ 208 స్థానాల్ని నిలుపుకోగా 68% నిలకడను ప్రదర్శించింది. అంటే మోదీకి లేక బీజేపీకి వ్యతిరేకత అంత తీవ్రంగా లేదనే విషయం స్పష్టమవుతుంది. అంతేకాదు 33 స్థానాల వ్యాప్తంగా 6 లక్షల ఓట్లు వచ్చి ఉంటే బీజేపీకి స్వంత మెజారిటీ వచ్చి ఉండేది. ఈ స్థానాలలో కేవలం 2,000 నుంచి 8,000 ఓట్ల
తేడాతోనే బీజేపీ ఓడిపోయింది. అంటే దేశవ్యాప్తంగా అధికార వ్యతిరేకత లేదా మోదీకి లేక బీజేపీకి వ్యతిరేకత అంత తీవ్రంగా లేదని స్పష్టమవుతుంది. దాదాపు 11 రాష్ట్రాలు యూటీలలో 32 కొత్త నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుందంటే దాని అర్థం దేశవ్యాప్తంగా బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే భావన నెలకొంది. ఇవి భిన్న రాష్ట్రాల్లో ఉన్నవి. రాష్ట్రాలలో గతంలో ఏ రకంగానూ ఉనికి లేని బీజేపీ ఎదుగుతుందన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే కాంగ్రెస్ పార్టీతో నేరుగా తలబడిన 92 స్థానాలలో బీజేపీ కేవలం 42 స్థానాలను మాత్రమే కోల్పోయింది. అంతేకాదు కాంగ్రెస్ తో నేరుగా తలబడినప్పుడు బీజేపీనే ప్రజలకు మొదటి ఎంపిక. ఉత్తరాది పార్టీ అని ముద్ర వేసిన బీజేపీకి దక్షిణాదిలో వచ్చినటువంటి మొత్తం ఓట్లు 3,94,65,778 కాగా కాంగ్రెస్ కి పోలైనవి 3,91,65,682 మాత్రమే. అక్కడ గల మొత్తం 131 స్థానాలలో కాంగ్రెస్ 94లో, బీజేపీ 88 స్థానాల్లో పోటీ చేయగా పోలైన ఓట్లు ఇవి. దాదాపు 3 యూటీలలో 7 రాష్ట్రాలలో 50% ఓట్లతో బీజేపీ ముందుండగా కాంగ్రెస్ 2 యూటీలు ఒక రాష్ట్రంలో అటు ఇటు ఫలితాన్ని చూపించింది. అంటే చాలా ప్రాంతాలలో ప్రజలు బీజేపీ పక్షానే ఉన్నారన్నమాట. ఇక 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్ ఎంత విఫలమైందో దానికి వచ్చిన 21.9% ఓట్లే చెప్తున్నాయి. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 36.5%గా ఉంది. ఇక మహిళా ఓటర్లు పురుషుల కన్నా 10% కన్నా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఎన్డీఏ 22 స్థానాల్లో 18 అంటే 82% సాధించిందంటే వారు మెజారిటీ ఓటర్లలో ఉన్న ప్రాంతాలలో మహిళా ఓటర్లు బీజేపీనే విశ్వసించారన్నమాట. చిత్రమైన విషయం ఏంటంటే 2004లో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పుడు ఆయన పోటీ చేసి గెలవలేదు. ఆయన ఎంపిక అయ్యారు తప్ప ఎన్నిక కాలేదు. అయినా పోటీ చేసిన 2009లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తెప్పించలేకపోయారు. నిర్మోహమాటంగా ప్రమాణ స్వీకారం చేశారు. సౌకర్యవంతంగా ఈ విషయాలన్నీ మర్చిపోయి ప్రతిపక్షాలలోని అనేక మంది ప్రధాని మోదీ 3వ పర్యాయం ప్రధాని బాధ్యతలు స్వీకరించడానికి ఆయనకు అధికారమే లేదు అన్నట్టు వేలెత్తి చూపిస్తున్నారు. తన జాతీయ శక్తిని పెంచుకొని ప్రజాస్వామ్య విలువలను నిలబెడుతున్న క్రమంలో జాతి వ్యతిరేక శక్తులను ఏరిపారేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్కు ఆసన్నమైంది. మరి మోదీ ఈ ప్రజాస్వామ్యాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడంలో ఎలాంటి అడుగులు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆలోచింపచేస్తోంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరెన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. సో దాని కోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం. కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను, ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము. మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. So please support our channel, subscribe our channel. Jai Bharat.